Okay, well, hello everyone, welcome back. Welcome to the current affairs of 10th January 2024. So, the first one, what is the aim of the Khilafat movement? What exactly its aim and that is to preserve the authority of Ottoman Sultan. Basically, Khilafat movement కంటే అంటే ప్యారల్గా అప్పుడు 1920లో దానికంటే ముందు 1919లో కొన్ని ఉద్యమాలు జరిగాయండి బికాస్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్. దాని ఫలితంగానే నాన్ కోఆపరేషన్ మూమెంట్ని మన మహాత్మా గాంధీ గారు 1920 నుంచి 1922 వరకు దాన్ని లీడ్ చేశారు. ఆ నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరగడానికంటే ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. మేజర్గా దాంట్లో రౌలట్ యాక్ట్ కాన్సెప్ట్ ఒకటి. ఈ రౌలట్ యాక్ట్ అంటే ఏంటి అంటే బేసిక్లీ ఇది బ్రిటిషర్స్ వాళ్ళ సౌలభ్యం కోసం ఇంట్రడ్యూస్ చేసుకున్నటువంటి యాక్ట్ అనమాట. దీని ప్రకారం పోలీసులు ఎవరినైనా కూడా ఈ రౌలట్ యాక్ట్ ప్రకారం ఎవరి మీదైనా డౌట్ కానీ టైప్ ఆఫ్ హెసిటేషన్ వచ్చింది అని అంటే వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఆస్డ్, వితౌట్ ఎనీ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ వాళ్ళని ఇంప్రిజన్ చేయొచ్చు, వాళ్ళకి ఏ పనిష్మెంట్ అయినా ఇవ్వచ్చు. దట్ ఈజ్ రౌలట్ యాక్ట్. అట్లాంటి రౌలట్ యాక్ట్ ఇది వచ్చేసి ఫండమెంటల్ రైట్స్కి ఎగెన్స్ట్ ఉంది అని చెప్పేసి మన ఇండియన్స్ వీళ్ళు ఏం చేశారు అని అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్స్ చాలామంది దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వాళ్ళు ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారనమాట. ఆ మీటింగ్ని కూడా అంటే ఆ మీటింగ్ కూడా జరపకూడదు, సో దట్ స్ట్రైక్ కానీ రెవల్యూషన్ ఏదైతే స్టార్ట్ చేశారో వీళ్ళు అది జరగకుండా ఆపాలని చెప్పేసి బ్రిటిషర్స్ ఆల్రెడీ వార్న్ చేశారు. అయినప్పటికీ కూడా వినలేదన్నమాట మన వాళ్ళు. దాంట్లో భాగంగా సైఫుద్దీన్ కిచులు అండ్ డాక్టర్ సత్యపాల్ మరియు డాక్టర్ సత్యపాల్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసినందుకు గాను మన వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తూ ఒక గ్రౌండ్లో బైసాఖీ డే నాడు వీళ్ళందరూ కూడా జలియన్ వాలాబాగ్ అన్నటువంటి ప్లేస్లో ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అన్నది ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. దట్ ఈజ్ ఆన్ 13th ఏప్రిల్, బైసాఖీ డే. ఈ సిక్కుల యొక్క వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫెస్టివల్స్గా చెప్పచ్చు బైసాఖీ డే. ఆ జలియన్ వాలాబాగ్ ప్లేస్లో చాలామందిని అంటే షూటెడ్ సైట్ చాలామందిని చంపేశారు, తొక్కిసలాట అయింది. అట్లా థౌజండ్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డైడ్ అనమాట. అట్లా 13th ఏప్రిల్ జలియన్ వాలాబాగ్ మ్యాసకర్ అని చెప్పేసి దీనికే పేరు. ఇదే వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. ఈ మ్యాసకర్లో భాగంగానే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనకి బ్రిటిషర్స్ ఇచ్చినటువంటి నైట్హుడ్ టైటిల్ని రినౌన్స్ చేశారు, అంటే తిరిగి వెనక్కి ఇచ్చేశారనమాట. ఈ నైట్హుడ్ టైటిల్ని బ్రిటిషర్స్ ఎవరైతే ప్రజల వెల్ఫేర్ కోసం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి నైట్హుడ్ టైటిల్ ఇచ్చేవాళ్ళు. ఆ నైట్హుడ్ టైటిల్ని వెనక్కి ఇచ్చేయడం కూడా సంభవించింది యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఓన్లీ. దీంట్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 దీని ప్రకారం ఏంటి అని అంటే దీనికంటే ముందు ఆగస్టు డిక్లరేషన్ అని చెప్పేసి బ్రిటిషర్స్ మన ఇండియన్స్కి కొన్ని సౌలభ్యాలని ప్రివిలేజెస్ని ఇస్తారు. ఆగస్టు డిక్లరేషన్ ఏవేవైతే మెన్షన్ చేశారో అవేవి కూడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ త్రూ అవలంబించకపోగా ఇంకా డయార్కీ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. దట్ ఈజ్ అగెయిన్స్ట్ టు దేర్ ప్రామిసెస్ విచ్ హ్యావ్ డన్ బై బ్రిటిషర్స్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఇది కూడా ఒక పెద్ద సెట్ బ్యాక్ ఆర్ బ్లో బ్యాక్గా చెప్పొచ్చు. దీనితో పాటు ఇంకా ఖిలాఫత్ మూమెంట్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ బ్లో బ్యాక్స్ ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్ జరగడానికి. ఈ ఖిలాఫత్ మూమెంట్ వచ్చేసి బేసిక్లీ ఏంటి అని అంటే బ్రిటిషర్స్ ఈ టైం పీరియడ్లో 1920లో టర్కిష్ సుల్తాన్ లేదా ఆయన్ని ఖలీఫా ఇవన్నీ కూడా ఆల్ ఆర్ ద సేమ్. ఖలీఫా అంటే ఎవరు అని అంటే వీళ్ళ యొక్క ఈ ఇస్లాం మత పెద్ద స్పిరిచువల్ లీడర్, ఆయన్ని ఖలీఫా అని చెప్పేసి అంటారు. ఖిలాఫత్ మూమెంట్ ఆయన్ని బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే ఆయన మీద ఒక ట్రీటీని లెవీ చేసి అండ్ ఆ సుల్తాన్ని World War I టైం పీరియడ్లో ఇంప్రిజన్ చేస్తారనమాట. ఇంగ్లాండ్ బేసిక్గా దానికంటే ముందు ఏం జరుగుతుంది అని అంటే ఇంగ్లాండ్
టర్కీని ఆక్యుపై చేసుకుంటుంది. ఆ టర్కీని ఆక్యుపై చేసుకొని దాంట్లో భాగంగానే టర్కిష్ సుల్తాన్ని ఇంప్రిజన్ చేస్తారు. అట్లా టర్కిష్ సుల్తాన్ని ఇంప్రిజన్ చేసినందుకు గాను ఆయన రిలీజ్ చేయటానికి ముస్లిమ్స్ అందరూ కూడా ఆయన రిలీజ్ కోసం ఒక మూమెంట్ని కొనసాగిస్తారు. దిస్ మూమెంట్ హ్యాస్ బీన్ లెడ్ బై అలీ బ్రదర్స్. ఇద్దరు షౌకత్ అలీ, అదేవిధంగా మొహమ్మద్ అలీ, వీళ్ళిద్దరూ ఈ ఈ ఖిలాఫత్ మూమెంట్ని లీడ్ చేస్తారనమాట. ఈవెన్ గాంధీ కూడా, మహాత్మా గాంధీ గారు కూడా దానికి సపోర్ట్నిచ్చారు. సో దట్ అప్పుడు బ్రిటిషర్స్ హిందూస్ని ముస్లిమ్స్ని డివైడ్ చేసి వాళ్ళ వైపు రూలింగ్ తెచ్చుకోవాలని అనుకున్నారు. బట్ ఆ యూనిటీని ప్రమోట్ చేయడానికి మన గాంధీ గారు దానికి మద్దతుని కూడా తెలియజెప్పారు ఖిలాఫత్ మూమెంట్కి. అందుకోసమే ఆ ఖిలాఫత్ డే కూడా దాన్ని కూడా డిక్లేర్ చేశారండి. దట్ ఈజ్ ఆన్ 19th October 1919, 1919. దిస్ ఈజ్ వెరీ ఈజీ. 1919లో జరిగింది. ఆ ఇయర్ ఎట్లనో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి గుర్తుపెట్టుకుంటారు. ఆ డే కూడా ఇంపార్టెంట్. 19th October 1919 ఖిలాఫత్ డేగా అబ్జర్వ్ చేస్తారనమాట అప్పటి నుంచి. ఆ విధంగా దట్ ఈస్ అ మేజర్ థింగ్ బిహైండ్ ఖిలాఫత్ మూమెంట్. అట్లా ఆటోమన్ సుల్తాన్ ఆయన యొక్క అథారిటీ, అంటే ఆయన్ని ఇంప్రిజన్మెంట్ నుంచి రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఈ ఖిలాఫత్ మూమెంట్ అనేదాన్ని కొనసాగించారు. లైక్ దట్ ఇది మేజర్ థింగ్. దాని తర్వాతనే 1st August 1920 ఈ కార్నర్ ఇవన్నీ కూడా ఆల్ దీస్ లెడ్ టు వాట్ అండి అని అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్కి దారితీస్తాయన్నమాట. ఆల్ దీస్ లెడ్ టు నాన్ కోఆపరేషన్ మూమెంట్. 1st August 1920 నాడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ గాంధీ గారి హయాంలో దానిని స్టార్ట్ చేశారనమాట. క్లియర్ కదండి. ఈ ఖిలాఫత్ మూమెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని అంటే ఢిల్లీ నుంచి దీన్ని స్టార్ట్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ టు సక్సెస్ఫుల్లీ లాంచ్ ద Peregrine 1 lunar lander under the world's first private lunar mission? What is that country అండి? ఇట్ ఈస్ USA. దీని యొక్క స్పెషాలిటీ వచ్చేసి ఏంటి అని అంటే 1972లో అప్పట్లో అపోలో మిషన్ని లాంచ్ చేసిన తర్వాత నుంచి ఇప్పుడు మరలా ఆఫ్టర్ 51 years దే హ్యావ్ లాంచ్డ్ ఆ లూనార్ మిషన్. అంటే అది కూడా ప్రైవేట్ బేసిస్ లూనార్ మిషన్ని లాంచ్ చేశారండి. దీంట్లో టోటల్గా ఎన్ని పేలోడ్స్ ఉన్నాయి అని అంటే 5 పేలోడ్స్. అది కూడా ఫ్రమ్ నాసా ప్రొవైడ్ చేసింది 5 పేలోడ్స్ని. అండ్ దీంట్లో వచ్చేసి ఇది దిస్ విల్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఆర్టిమిస్ ప్రోగ్రామ్ త్రూ నెక్స్ట్ ఇంకా సెవరల్ లూనార్ మిషన్స్ని కూడా లాంచ్ చేయనున్నారు. దాంట్లో భాగంగానే మొట్టమొదటి ప్రైవేట్ లూనార్ మిషన్ని లాంచ్ చేశారు. అయితే ఇది ల్యాండ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందండి అని అంటే 40 days పడుతుందండి. 40 days తర్వాత సేఫ్ ల్యాండింగ్ అయినట్లయితే దాని యొక్క దీని యొక్క మేజర్ పర్పస్ వచ్చేసి ఏంటి అని అంటే మూన్ మీద వాటర్ ఉన్నాయా లేదా అని ఐడెంటిఫై చేయడానికి, ఇంకా దాని గురించి స్టడీ చేయడానికి. దట్ ఈస్ అ మేజర్ పర్పస్ బిహైండ్ దిస్ మిషన్. ఆ 40 days తర్వాత సేఫ్ ల్యాండింగ్ అయ్యింది అని అంటే ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. అయితే ఇదివరకు లాస్ట్ ఇయరే ఇట్లాంటి ప్రైవేట్ లూనార్ మిషన్ని జపాన్ లాంచ్ చేయాలని ట్రై చేసింది, కాకపోతే సక్సెస్ని సాధించలేదు. ఈవెన్ 2019వ సంవత్సరంలో ఇజ్రాయెల్ వాళ్ళు కూడా అటెంప్ట్ ఇచ్చారు. అంటే ఆ మూన్ మీద ల్యాండింగ్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రైవేట్ కంపెనీ త్రూ ట్రై చేశారు. బట్ అది క్రాష్ ల్యాండింగ్ అయ్యింది. ఇట్లా సెవరల్ కంట్రీస్ ట్రై చేసినప్పటికీ కూడా USA రీసెంట్గా ఈ మిషన్ని లాంచ్ చేయడం ఆఫ్టర్ 51 years. ఇవన్నీ కూడా ఎందుకు మేజర్ థింగ్స్ వచ్చేసి అంటే ప్రాపర్గా వేరే లూనార్ మిషన్స్ ఎందుకైతే లాంచ్ చేస్తారో అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ దీంట్లో. ఆ పర్పస్ మీదనే దీన్ని కూడా లాంచ్ చేశారు. కాకపోతే ప్రైవేట్ లూనార్ మిషన్ లాంచ్ చేయడం పెద్ద టాస్క్. అది కూడా అపోలో మిషన్ తర్వాత
51 years తర్వాత లాంచ్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇంపార్టెంట్ వన్. ఇది సక్సెస్ అవుతుందా అన్సక్సెస్ఫుల్ ఉంటుందా వేచి చూడాలి. రైట్, నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ సీఎం హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ గుజరాత్. క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? గాంధీనగర్. చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? భూపేంద్ర పటేల్ ఈజ్ సర్వింగ్ ఎస్ ద చీఫ్ మినిస్టర్. ఎక్కడ దీన్ని ఇనాగ్రేట్ చేశారండి? అహ్మదాబాద్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని ఇనాగ్రేట్ చేశారు. బేసిక్లీ ఇదివరకు కూడా నరేంద్ర మోదీ గారు గుజరాత్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, దాని తర్వాత ఆయన ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ కైట్ ఫెస్టివల్కి ఇంత గుర్తింపు, ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు రావడానికి మేజర్ రీజన్ వచ్చేసి నరేంద్ర మోదీ గారు అని చెప్పాలి. అయితే ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని సంక్రాంతి టైం పీరియడ్ అప్పుడు ఉత్తరాయణ్, దక్షిణాయన్ అని 2 days ఫెస్టివల్ ఉంటుందండి. ఉత్తరాయణ్, దక్షిణాయన్. ఆ సందర్భంగానే ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారనమాట. దీంట్లో 153 ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఫ్రమ్ 55 కంట్రీస్, 55 దేశాల నుంచి 153 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్. అదేవిధంగా స్టేట్ లెవెల్లో గమనించినట్లయితే 68 నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఫ్రమ్ 12 స్టేట్స్. అదేవిధంగా విత్ ఇన్ గుజరాత్ చూస్తే 865 కైట్ ఫ్లయర్స్ ఫ్రమ్ గుజరాత్ ఫ్రమ్ 23 సిటీస్ అక్రాస్ గుజరాత్ దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నారు. ఇది మాత్రమే కాదండి, నెక్స్ట్ వీక్ 10th ఎడిషన్ ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్, 10th ఎడిషన్ ఆఫ్ వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్ ఇది కూడా జరగనుంది. కాబట్టి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ. గుజరాత్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయ్యిందే అక్కడ యాజ్ అ పార్ట్ ఆఫ్ విచ్ ఫెస్టివల్ అండి అని అంటే ఉత్తరాయణ్, దక్షిణాయన్ అని 2 days ఉంటాయి. ఆ 2 ప్రామినెంట్ డేస్ అది కూడా సంక్రాంతి అప్పుడే దీనిని సెలబ్రేట్ చేస్తారు. రైట్, నెక్స్ట్ వన్. హూ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ రైల్వే బోర్డ్? ఎవరిని అపాయింట్ చేశారండి? షీ ఈజ్ అరుణ నాయర్ గారిని అపాయింట్ చేశారు. షీ ఈజ్ బేసిక్లీ ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ IRPS ఆఫీసర్ అండి. 1987 బ్యాచ్ IRPS ఆఫీసర్. లెవెల్ 16 ఈ లెవెల్ 16 బేస్డ్ దాంట్లో సెక్రటరీగా అపాయింట్ అయినటువంటి మొట్టమొదటి మహిళగా అరుణ నాయర్ గారు ఉన్నారు. ఇది వరకు కూడా ఆవిడకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఫ్రమ్ కోల్కత్తా, ఈస్టర్న్ రైల్వేస్ కోల్కత్తా, దానికి పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఈవిడకి చాలానే ఉందండి. ఆ విధంగా ఆ ఎక్స్పర్టైజ్ని బేస్ చేసుకొని ఇది వరకు ఆల్రెడీ ఈ రైల్వే బోర్డుకి ఎడిషనల్ మెంబర్గా కూడా ఉన్నారు. లైక్ దట్ ఆ బేసిస్ మీదనే ఈ రైల్వే బోర్డుకి సెక్రటరీగా ఈవిడ్ని అపాయింట్ చేశారనమాట. అండ్ రష్మి శుక్లా గారి గురించి చెప్పుకున్నాం ఇదివరకు, ఇంద్రామణి పాండే, వీళ్ళందరి గురించి కూడా దోస్ అపాయింట్మెంట్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. హూ హెస్ బికమ్ ద యంగెస్ట్ అండ్ ఫస్ట్ ఓపెన్లీ గే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్? ఎవరిని అపాయింట్ చేశారండి? హీఈస్ గేబ్రియల్ అటల్. ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరున్నారు? ఫ్రాన్స్కి ప్రెసిడెంట్ వచ్చేసి ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఈయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్గా గేబ్రియల్ అటల్. హీఈస్ ఆఫ్ 34 year old అండి. యంగెస్ట్ అంటే ఫ్రాన్స్లో యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్. అదేవిధంగా మొట్టమొదటి మొట్టమొదటి గే ప్రైమ్ మినిస్టర్గా కూడా ఈయన అపాయింట్ అవ్వడం అన్నది చాలా పెద్ద విశేషంగా చెప్పొచ్చు. ఇది వరకు ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఫ్రాన్స్లో ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఈయన సర్వీసెస్ అందించారు. అండ్ ఎవరు రిజైన్ చేయడం వల్ల ఈయన అపాయింట్ చేశారండి అంటే ఎలిజబెత్ బార్న్. ఈయన రిజైన్ చేసిన తర్వాత ఈయన్ని గేబ్రియల్ అటల్ గారిని అపాయింట్ చేశారనమాట. హీ ఈజ్ ఫ్రమ్ ద పార్టీ రినైజాన్స్ అన్నటువంటిది ఈయన పార్టీ. ఫ్రాన్స్ క్యాపిటల్ సిటీ ఏంటండి? ప్యారిస్. అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. వేరే ఆప్షన్స్ చూద్దామండి. జస్టిన్ ట్రడ్యూ ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? కెనడా. క్యాపిటల్ సిటీ ఏంటండి? ఒటావా. అండ్ ద కరెన్సీ ఈజ్ కెనడియన్ డాలర్. పెడ్రో సాంచెజ్
Pedro Sanchez is serving as the Prime Minister of Spain. Capital city ఏంటండి? Madrid and the currency is euro. Spain, capital city Madrid, currency euro. Mark Rutte is serving as the Prime Minister of Netherlands. Netherlands capital city ఏంటి? Amsterdam and the currency is euro. Victor Orban garu recently Victor Orban is serving as the Prime Minister of Hungary. Hungary capital city ఏంటండి? Budapest and the currency is forint. Forint is the currency of Hungary, capital currency. So ఇవన్నీ కూడా important facts. Right, next one, RBI has increased the minimum capital requirements for small finance banks to how many crores? To 200 crores అండి. ఇది వరకు 100 crores ఉండేది, ఇప్పుడు ఆ 100 crores-ని డబుల్ చేసిందని చెప్పొచ్చు. 200 crores అని అంటే నథింగ్ బట్ ఇట్ హ్యాస్ డబుల్ ద మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్. అంటే ఒక స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ గుర్తింపు రావాలి అని అంటే మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఇదివరకు 100 crores ఉండేది, దానిని ఇప్పుడు 200 crores-కి ఆర్బీఐ ఇంక్రీజ్ చేసింది. ఇదివరకు దీనికి సంబంధించి లాస్ట్ టైం 2014లో గైడ్లైన్స్ ఇచ్చిందండి, దాని తర్వాత మరలా ఇప్పుడే ఈ గైడ్లైన్స్ని ఇచ్చింది. అయితే ఇక్కడ మేజర్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే పేమెంట్స్ బ్యాంక్ అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్, ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్. పేమెంట్ బ్యాంక్ అంటే బేసిక్లీ ఇప్పుడు మనం ఏమైనా బిల్స్ పే చేయడానికి లేదు అని అంటే ఎనీ పేమెంట్ రిలేటెడ్ గేట్వే లాగా పేమెంట్ బ్యాంక్ అనేది ఉంటుంది. స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ వచ్చేసి ఏంటి అంటే జస్ట్ లైక్ బ్యాంక్ ఏ విధమైనటువంటి లావాదేవీలు చేస్తుందో అవన్నీ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అనేది చేపడుతుంది, కాకపోతే విత్ ఇన్ ఇట్స్ ఓన్ లిమిట్స్. ఇక్కడ పేమెంట్స్ బ్యాంక్కి లోన్ ఇచ్చేటువంటి అవకాశం ఉండదు నార్మల్ క్లయింట్స్కి, వేరస్ ఎస్ఎఫ్బీస్ దే కెన్ గ్రాంట్ లోన్స్ టు పీపుల్. దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పేమెంట్స్ బ్యాంక్ అండ్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్. అయితే ఇక్కడ రీసెంట్గా ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో ఇంకొక యాడ్ ఆన్ గైడ్లైన్ వచ్చేసి ఏంటండి అని అంటే ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎస్ఎఫ్బీస్కి అప్గ్రేడ్ అవ్వచ్చు. నార్మల్గా ఇది వరకు పేమెంట్ బ్యాంక్స్ స్టార్ట్ చేసిన తర్వాత 5 years స్టార్ట్ చేసి 5 years తర్వాత ఎస్ఎఫ్బీస్ స్టేటస్ రావాలి అని అంటే కొన్ని గైడ్లైన్స్ ఉంటే దాని ప్రకారం ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా 5 years అవ్వకముందే ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మీట్ అవుతాయో ఆ గైడ్లైన్స్ మీట్ అయితే పేమెంట్స్ బ్యాంక్కి కూడా ఎస్ఎఫ్బీ స్టేటస్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈవెన్ షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్ కూడా గ్రాంట్ చేసే అవకాశం ఉంటుంది ఎస్ఎఫ్బీస్కి. అట్లా ఈ ఎస్ఎఫ్బీస్ వచ్చేసి తెలుసు కదండి, నార్మల్గా లో ఇన్కమ్ ఇండివిజువల్స్కి, అదేవిధంగా అన్అడ్రస్డ్ కమ్యూనిటీస్ వాళ్ళకి ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని అందించేటువంటి మేజర్ టాస్క్ ఎస్ఎఫ్బీస్కి ఉంటుంది అనమాట. లైక్ దట్ ఆ విధంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అంటే ఆఫ్టర్ 5 years దే కెన్ అప్లై ఫర్ దిస్ ఎస్ఎఫ్బీ స్టేటస్. ఆ ఎస్ఎఫ్బీస్ వచ్చేసి షెడ్యూల్డ్ బ్యాంక్ స్టేటస్కి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. లాస్ట్ 2014లో గైడ్లైన్స్ ఇంట్రడ్యూస్ చేసింది, తర్వాత మరలా ఇప్పుడు ఆర్బీఐ రిలీజ్ చేసిందనమాట ఈ గైడ్లైన్స్ని. ఆర్బీఐకి ప్రస్తుతం గవర్నర్గా ఎవరున్నారండి? శక్తికాంత దాస్ ఈ సర్వింగ్ యాజ్ ద గవర్నర్. ఏ ఇయర్లో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు? 1935లో ఎస్టాబ్లిష్ చేశారు అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934. ఏ ఇయర్లో ఆర్బీఐ నేషనలైజ్ అయిందండి? 1949లో నేషనలైజ్ అయింది. ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్గా ఎవరున్నారు? ఆస్బార్న్ స్మిత్ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. This is also important. Right. Next one. Who is the author of recently released the book titled Why Bharat Matters? Who is he? He is S. Jaishankar. He is serving as the External Affairs Minister. S. Jaishankar garu. He used to write several books and this is his new book Why Bharat Matters అన్నటువంటి పుస్తకం. ఈ పుస్తకం వచ్చేసి మన భారతదేశం యొక్క ట్రాన్స్ఫర్మేషన్, ఈ ఫారిన్ పాలసీలో మన భారతదేశానికి వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్
దాని గురించి అంటే లాస్ట్ 10 years నుంచి ఎస్పెషల్లీ మోడీ గారి హయాంలో మన మన ఇండియా ఏ విధంగా ఫారిన్ పాలసీలో ఏ విధమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొని వచ్చింది దాని గురించి, జియో పాలిటిక్స్ గురించి, అదేవిధంగా మనం ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని ఏ విధంగా మనకున్నటువంటి ఛాలెంజెస్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయగలం, ఏ విధంగా ఎదుర్కోగలం, దాని గురించే దిస్ బుక్ ఈజ్ ఆల్ అబౌట్. రైట్, నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ లాంచ్డ్ స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్ ఫర్ క్లీన్ పిల్గ్రిమేజ్ సైట్స్. ఎవరు లాంచ్ చేశారని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దీన్ని లాంచ్ చేశారు. ఫర్ క్లీన్ పిల్గ్రిమేజ్ సైట్ January 22 నాడు రామ్ మందిర్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. రామ్ టెంపుల్ని అట్ అయోధ్యలో దీన్ని ఇనాగ్రేట్ చేసేటువంటి సందర్భంగా అయోధ్య వేర్ ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ అండి, యూపీ. అయోధ్యని క్లీనెస్ట్ సిటీగా రూపొందించడం కోసం అని చెప్పేసి ఈ స్వచ్ఛ మందిర్ అన్నటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, ఎంపీస్, పంచాయత్ రిప్రజెంటేటివ్స్ వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళతో పాటు ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ టెంపుల్స్ని క్లీన్ చేయడం మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పిలిగ్రిమేజ్ సైట్స్ వాటిని కూడా క్లీన్ చేసేటువంటి ఒక ప్రోగ్రామే, క్యాంపెయినే స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్. Right, next one, the World Bank kept its financial year 25 economic growth forecast for India unchanged at what percentage? What percentage అంటే 6.4%. ఇదివరకు కూడా 6.4% ఉంటుందని వరల్డ్ బ్యాంక్ అంచనానిచ్చింది. ఇప్పుడు కూడా దాన్ని ఇట్ హ్యాస్ లెఫ్ట్ అన్చేంజ్డ్. వాషింగ్టన్ డీసీ, దీని హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉన్నాయి. అయితే దీంతో పాటు గ్లోబల్ ఎకానమీ మాత్రం స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ దీంట్లోనే మెన్షన్ చేసింది. ఈ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి గురించినటువంటి కన్సర్న్స్ ఇంక్రీజ్ అయిన వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 6.4% ఉండొచ్చని అంచనా ఇచ్చింది. అండ్ యునైటెడ్ నేషన్స్ రీసెంట్గా 6.2% ఉండొచ్చని అంచనా వేసింది. ICRA, ఇండియన్ క్రెడిట్, ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, మన ఇండియన్ బేస్డ్ ఏజెన్సీ, ఇది వచ్చేసి 6.5% ఉండొచ్చని అంచనా ఇచ్చింది. వెరాజ్ RBI 7%, అన్నిటికంటే హైయెస్ట్ 7% ఉండొచ్చు మన జీడిపి ఎస్టిమేషన్ అని RBI మెన్షన్ చేసింది. రైట్, నెక్స్ట్ ఉంది లాస్ట్ వన్ ఫర్ టుడే. ఉస్తాద్ రషీద్ ఖాన్ has passed away recently. He was related to which field? He is a singer and music maestro. బోత్ అండి. రషీద్ ఖాన్ గారు అట్ ద ఏజ్ ఆఫ్ 55 బికాజ్ ఆఫ్ క్యాన్సర్ వలన ఈయన మృతి చెందారు. హిందుస్థానీ క్లాసికల్ సింగర్ అండి. హీ ఈజ్ అ ఫేమస్ వోకలిస్ట్. ఏ విధంగా అండి అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 11 years ఓన్లీ, 11 సంవత్సరాల వయసులోనే ఆయన మొట్టమొదటి ఫస్ట్ కాన్సర్ట్కి అటెండ్ అయ్యారు. అండ్ ఆఫ్టర్ దట్ ఆయన మెటర్నల్ గ్రాండ్ అంకుల్ అయినటువంటి ఉస్తాద్ నిసార్ హుసేన్ ఖాన్ ఆయన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. తర్వాత బెంగాలీ లాంగ్వేజ్లో, హిందీ లాంగ్వేజ్లో చాలా పాటల్ని రచించారు, పాడారు కూడా. ఆ విధంగా పద్మశ్రీ అవార్డు వచ్చింది ఆయనకి, సంగీత నాటక అకాడమీ అవార్డు వచ్చింది, పద్మభూషణ్ అవార్డు 2022లో లభించింది. ఇట్లా సెవెరల్ అవార్డ్స్ కూడా ఈయనకి లభించాయన్నమాట. ఎస్పెషల్లీ గ్వాలియర్ ఘరానాలో ఈయన ఎక్స్పోనెంట్గా ఈయన్ని పేర్కొంటారనమాట. లైక్ దట్ హీ ఈజ్ ఫ్రమ్ ద స్టేట్ ఉత్తరప్రదేశ్, కానీ చనిపోయింది రీసెంట్గా కోల్కతాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు ఈయన. రైట్, షార్ట్ న్యూస్. యాజ్ పర్ ఫైండింగ్స్ ఆఫ్ రిపోర్ట్, Maharashtra accounted for the highest share of MSMEs in the country at 17%. Second place Tamil Nadu 10%, Uttar Pradesh 9% in third place. Ritesh Pai has been appointed as CEO of PhonePe International Payments Division. Shering Tokbe has been re-elected as the PM of Bhutan for the second time. IndusInd Bank has introduced a Samman Rupee credit card for government employees. Ashwani Gupta has been appointed as the CEO of Adani Ports and SEZ.
West Bengal CM Mamata Banerjee has launched a Yogeshri scheme for SC/ST students. ONGC is operating the Krishna Godavari Basin Deep Sea project in the Bay of Bengal. Right. Quick revision: Barack Obama and John Mulaney have won 75th Creative Arts Emmy Award. Germany has won 2024 United Cup tennis tournament. Narendra Modi will inaugurate country's largest global trade show in Gandhinagar. India slipped to second spot in ICC Test rankings. Bilateral Hajj agreement between India and Saudi Arabia took place recently. Pravasa Bharatiya Divas celebrated on January 9th. Microsoft has launched a new initiative called AI Odyssey. International Purple Festival 2024 held in Goa. Henrich Klaasen announced retirement from Test cricket. He hails from South Africa. Franz Beckenbauer has passed away recently. He is related to the sport football. Question of the day: India defeated which country's cricket team in the finals of Men's Cricket World Cup 1983? If you know the answer, do comment in the comment section. And that's all for today. We'll be meeting again tomorrow. Until then, thank you.